సర్లే. ఏమని చెప్పారండి కదా, ఇప్పుడు మీరు తీయాలి సెంటర్ దీని వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు తాళాలు ఇచ్చారా లేదా? తాళాలు ఇచ్చారా వాళ్ళు మీకు? మీకు తాళాలు ఇచ్చారా అంగన్వాడీ వాళ్ళు? అటు కాదు మేడం, మీకు తాళాలు ఏమి ఇచ్చారా లేదా ఎట్లా ఏంది ప్రాసెస్ ఏంది, మీకు ఇచ్చిన నామ్స్ ఏంది? ఏ మేడం? ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఎక్కడో చెప్పుకోవాలి, అది నాకేమవుతుంది. అంటే గతంలో మీ పిల్లలు సేవ చేస్తున్నారు కదా అంగన్వాడీ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ధర్నా ఉన్నారు, వాళ్ళు సహకరిస్తారా లేదంటే కొత్తల్ని ఏమన్నా వాళ్ళు? ఏంటో తెలియదు సార్, మామూలుగా పిల్లల్ని తీసుకురండి అన్నారు, వచ్చామంటే మా అల్లుడు చెప్తే వచ్చాను. ఇప్పుడు మీ 4 రోజులు సెంటర్లో ఏమన్నా ఇబ్బందిగా ఉందా మీ పిల్లలకి ఏమన్నా? అదే అంటది అదే అది దానికి మేడం ఆడున్నారు స్కూల్ ఉంది మీరైతే భోజనం పెట్టించాలని చెప్పి సీరియల్ మేడం స్కూల్లో సార్ మేము వెంకటగిరి సచివాలయం 2 సచివాలయం సాలకాలి సచివాలయం హెల్త్ సెక్రటరీని. మాకు కలెక్టర్ గారు అంగన్వాడీ స్కూల్కి టాల బండి ఆర్డర్ ఇచ్చారు, ఇట్లా మెనూ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ కీస్ మాత్రం అంగన్వాడీ స్కూల్ టీచర్స్ ఇవ్వలేదు. సూపర్వైజర్ మేడం కూడా ఇంటిమేషన్ చేశాము, కౌన్సిలర్కి చెప్పాము, కమిషనర్ సార్కి చెప్పాము. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ తరఫున తాళం పాల్గొట్టమని చెప్పారు, కానీ వాళ్ళు ఎవరు రాలేదు. పిల్లల కోసం మేము ఎదురు చూస్తున్నాము. పిల్లలు వస్తే వాళ్ళకి భోజనం అన్న పెట్టించి చేస్తాము సార్. కనిపిస్తున్నా సార్, అక్కడే ఉన్నాం ఇన్ఛార్జ్. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వెంకటగిరి నందు జేసీ గారు నిన్న మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. జేఎల్డీఓ మేడము మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అంగన్వాడీ వర్కర్స్ దగ్గర తాళాలు తీసుకొని తాళాలు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న తర్వాత వాళ్ళ అంగన్వాడీ సెంటర్స్కి ఇన్ఛార్జ్గా వేసిన వాళ్ళందరూ కూడా అంగన్వాడీ పిల్లలకి భోజనాలు పెట్టించడం అనేది ఎంఈఓ గారితో డిఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చేస్తున్నాము. అలాగే ఎక్కడైతే మన ఎలిమెంటరీ స్కూల్ దూరంగా ఉంటుందో అక్కడ ఏపీఎం వాళ్ళతో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వాళ్ళ సహకారంతో మనకు ఈ ఏపీఎం వాళ్ళతోటి కలిసి వివో లీడర్స్ తోటి మనం భోజనం వండి పెట్టి ప్రత్యామ్నాయంగా పిల్లలకి ఏర్పాట్లు అనేది చేశాము. చాలా మన దగ్గర ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఇలాగే ఇన్ఛార్జ్ వాళ్ళతోటి ఈ సెంటర్స్ని నడిపించడానికి ఈరోజు అందరూ ప్రయత్నం చేశాము. అన్ని చోట్ల కూడా వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ స్టాక్ అన్నీ కూడా తీసుకొని రోజు పిల్లల్ని స్కూలు మానకుండా ఎస్ఎన్పి ప్రోగ్రాం కాబట్టి ఇది ఆపకుండా చేయాలనే ఉద్దేశంతో మన జేసీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని చోట్ల చేస్తున్నాం. అధినేత మోడీ ఆయన పల్లావో ఉంది, ఆయన కాపడం పాప అమ్మ గుజరాత్ ఆయన పుట్టుపోతాడు.
కాబట్టి అయితే ఈ అంగన్వాడీ గింగన్వాడీ ఉన్నాయి. మన జెండాలు ఏమైనా ఒకే జెండా అంగన్వాడీల కష్టాలు. ఈ తాళాలు పగలగొట్టి ఏదో మొత్తం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని మేము స్కూళ్ళు నిర్వహిస్తూ ఉండడం అనేది సాధ్యం కాని పని. అటువంటి దుర్మార్గమైనటువంటి పనుల్లోకి ప్రభుత్వం వెళ్లకుండా మొత్తం వీళ్ళని విధుల్లోకి పంపించడానికి వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 4వ రోజుకి సమ్మె జరుగుతుంది. ఈ 4వ రోజుకి ప్రభుత్వ వైఖరి వాలంటీర్ల ద్వారా, అలాగే సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా, ఎండిఓస్, మున్సిపల్ కమిషనర్స్, ఈ విధంగా మొత్తము అంగన్వాడీ తాళాలు పగలగొట్టడం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ ఇది ప్రభుత్వం ఈ విధంగా దొడ్డిదారిన వ్యవహరించటం కరెక్ట్ కాదు. కానీ మేము మా సమస్యల కోసం, డిమాండ్ల కోసం మేము సమ్మె చేస్తామంటే మమ్మల్ని చర్చలకు పిలిచి మా డిమాండ్ల మీద న్యాయం చెయ్యాలి కానీ ఒక ముఖ్యమంత్రిగా. కానీ ఆ డిమాండ్లు పక్కన పెట్టి దాడి జరగటం ఇది చాలా దారుణంగా ఉండాది. ఈ వినాశకాలం పుడితే విపరీత బుద్ధులు పుడతాయని చెప్పినని పెద్దవాళ్ళ సామెత. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి 4వ రోజుకి సమ్మె జరుగుతుంది. ఈ 4వ రోజుకి ప్రభుత్వ వైఖరి వాలంటీర్ల ద్వారా, అలాగే సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా, ఎండిఓస్, మున్సిపల్ కమిషనర్స్, ఈ విధంగా మొత్తము అంగన్వాడీ తాళాలు పగలగొట్టడం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ ఇది ప్రభుత్వం ఈ విధంగా దొడ్డిదారిన వ్యవహరించటం కరెక్ట్ కాదు. కానీ మేము మా సమస్యల కోసం, డిమాండ్ల కోసం మేము సమ్మె చేస్తామంటే మమ్మల్ని చర్చలకు పిలిచి మా డిమాండ్ల మీద న్యాయం చెయ్యాలి కానీ ఒక ముఖ్యమంత్రిగా. కానీ ఆ డిమాండ్లు పక్కన పెట్టి దాడి జరగటం ఇది చాలా దారుణంగా ఉండాది. ఈ వినాశకాలం పుడితే విపరీత బుద్ధులు పుడతాయని చెప్పినని పెద్దవాళ్ళ సామెత. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచనలు లేకుండా కనీసం చిన్న బిడ్డలు, ఆ బిడ్డలకు తల్లిలా మేము ఆదరించి కనీసం వాటి చేస్తే ఈరోజు వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగస్తులు సెంటర్లు పగలగొట్టి ఈరోజు బళ్ళు పెడితే ఆ పిల్లకాయలకి ఆలనా పాలన చూడగలరు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కనీసం ఇది జరిగేది కాదు. మీరు ఎన్ని ఎత్తులేసినా దానికి మేము పై ఎత్తులేసుకొని మా సమస్యలను మేము పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం ఆగదు. తర్వాత నీ ప్రభుత్వాన్ని దింపేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పని మేము తెలియజేసి, మేము మూసేసిన సెంటర్లలో దొంగలు పడ్డారు. ఈరోజు దొంగలు పడే విధంగా మా సెంటర్లు తాళాలు పగలగొట్టి దొంగతనంగా మా సెంటర్లో దూరి విచ్ఛిన్నం చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. జగన్ గారు, మేము మీకు ఇదే చెప్తున్నాము. అంగన్వాడీ కడుపు మంట మీరు పోసుకున్నారంటే మీకు పుట్టగెత్తులు లేకుండా పోతాయి. ఎందుకంటే జగనన్న వస్తాడు, మమ్మల్ని కనికరిస్తాడు, మాకు న్యాయం చేస్తాడని మేము ఈ 4.5 సంవత్సరాలు ఎదురు చూసాము. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇదిగో న్యాయం చేయండి, మా బిడ్డలు ఆకలి మంటలతో అల్లాడుతున్నారు, చాలని గుడ్డలతో పడుకునేదానికి మాకు ఒక నీడ కూడా లేకుండా చేస్తున్నారు అని చెప్పని మేము ఎలుగెత్తి మేము రోడ్ల మీదకి వచ్చి నిలబడిన తర్వాత మమ్మల్ని మా ఉద్యోగాలు తీసేస్తాం, వేరే వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పని మీరు అంటున్నారు. కానీ అది ఏ విధంగా మీరు వేరే వాళ్ళకి ఇస్తారో, ఎవరైతే ఉద్యోగాలు వచ్చి చేరతారో అది కూడా మేము చూస్తాము. మీరు ఇన్ని రోజులు మా మంచితనాన్ని మా అన్న అని చెప్పని, జగనన్న మా అన్న అని మీకు ఎంతో విలువనిచ్చి మేము గౌరవిస్తున్నాము. మిమ్మల్ని ఒక మంచి అత్యంత దుర్మార్గమైన పైశాచిక ప్రభుత్వం ఇది. మానవ లక్షణాలు, మానవతా విలువలు కూడా ఏమి లేనటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకు నేను చెప్తున్నానంటే, తాళాల పగలు కొట్టడం బందిపోట్ల పని. ఎవరు కూడా సంఘ సభ్యులు కానీ సమాజంలో కానీ ఎవరు ఇటువంటి పనులు చేయరు. అటువంటిది ఈరోజు పోలీసుల చేత, రెవెన్యూ వాళ్ళ చేత, ముఖ్యంగా సచివాలయ సిబ్బంది చేత పగలు కొట్టడం అనేది ఇది అమానుషమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
సచివాలయ వ్యవస్థను ఎందుకు పెట్టినట్టు? సచివాలయ వ్యవస్థను ఎందుకు పెట్టినట్టే ప్రభుత్వ పథకాలు ప్రజలు చేరేందుకు కోసం పెట్టుకున్నట్టే వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు వైసీపీ కార్యక్రమాలకు, ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంటే 2 రోజులు పోతే రౌడీల మాదిరి ఇళ్లపై కూడా పోయి కొట్టిస్తారా? జనాలు ఏం బతకనివరా? ఇటువంటి అప్రజాస్వామ్యమైన పద్ధతి మేము సహించము. ఈ బెదిరింపులకు, ఈ తాళాల పగలు కొట్టేదానికి వీటన్నిటి కూడా మేము ఏమాత్రం మా సంఘం లొంగదు. గతంలో మాకు అనేక అనుభవాలు ఉన్నాయి. పోలీసు కాల్పులు చూసినాము, నీటి పిరంగులు చూసినాము, గుర్రాలు చూసినాము. అవన్నీ చూసి మాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బతికి బతకట్టలే. అదన్న గుణపడ తీసుకొని జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలించాలి. దౌర్జన్యం అనుకుంటే అది మీ తాతల తరంలో జరిగింది, ఆ ఫ్యాక్షనిస్టులు. ఈ తరంలో జరిగే ప్రసక్తి లేదు. ఇంకా 2 నెలల్లోనే ఉంది. 2 నెలల తర్వాత మా అంగన్వాడీ సత్తా ఏంది చూపిస్తాము. గతంలో చాలా ప్రభుత్వాలు చూపించినాము. ఇప్పటికన్నా ఊళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాస్వామ్యతంగా పిలిపేయండి, మాట్లాడండి, సమస్యలపై చర్చించండి, పరిష్కారం చేయండి తప్ప ఈ దౌర్జన్యం అనేది మా ఎర్ర జెండా దగ్గర చెల్లదు. నీ దౌర్జన్యం నోరు చూసుకుంటే చల్లొచ్చు, ఈ సంఘాలతో చల్లదు. అందరూ ఆడతల్లులు, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబీకులతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. నువ్వు దారుణంగా నష్టపోతావు. కోలుకోలేని విధంలో మీ ప్రభుత్వం కూలిపోతుంది. వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. అంగన్వాడీ కార్మికులు గత 4 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఎందుకు చేస్తూ ఉన్నారంటే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తూ ఉన్నారు. మా కుటుంబాలు గడవడం లేదు, జీతాలు పెంచండి, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వండి, అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయండి అని చెప్పేసి ఇంకా అనేక సమస్యలతో సమ్మె చేస్తూ ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం నిమ్మక్క నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. నిమ్మక్క నీరెత్తినట్లుగా వ్యవహరించడమే కాకుండా ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి అధికారుల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, అంగన్వాడీలతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపినటువంటి చరిత్ర అంగన్వాడీ కార్మికులకు ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.